హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చపాతీ నూడిల్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇది ముందుగా మనం చపాతీలు చేసి పెట్టుకునే ఉంటాయి కదా, ఇవి కాకపోతే స్మూత్గా ఉంటేనే బాగుంటుంది చపాతీలు. ఇలా దీన్ని రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా రోల్ చేసుకొని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా రోల్ చేసుకొని ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. కానీ సీజర్తో అయితే ఇంకా బాగా కట్ అవుతుంది. కాకపోతే నాకు సీజర్ అవైలబుల్గా లేక చాక్తో కట్ చేస్తున్నాను. సీజర్తో అయితే చాలా సన్నగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్లా ఇలా చేసేసుకోవాలి. దీనికి కావాల్సినవి క్యాబేజీ తురుము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ తురుము, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిమిర్చి, క్యాబేజీ వేసేసుకోవాలి. ముందుగా క్యాబేజీ ఎందుకు వేసుకోవాలంటే ఇది కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకని అది స్మెల్ రాకుండా క్యాబేజీ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ కొంచెం స్మెల్ వస్తుంది కదా, క్యాబేజీ స్మెల్, అది రాకుండా ముందుగా ఇది వేసేసుకొని ఫ్రై చేసుకుంటే స్మెల్ అంతగా రాదు. అందుకోసం ఇదే ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకున్నవి, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, బట్ వెరీ టేస్టీ రెసిపీ. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేసేసుకున్నాక మనం చపాతీ నూడిల్స్ని కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనికి ఇంకా కాస్త మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పెప్పర్ పౌడర్, దీంట్లో మనము నూడిల్స్ మసాలా కూడా వేసుకోవచ్చు. సోయా సాస్ వేసాను నేను. చైనా సాల్ట్, దీన్ని అజినమోటో అంటారు, టేస్టీ సాల్ట్ అంటారు. అయితే నూడిల్స్ మసాలా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నాకు అవైలబుల్గా లేక నేను వేయలేదు, కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇవి వేసుకున్నా పర్వాలేదు. మసాలా ఇష్టపడని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా నూడిల్స్ మసాలా వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు. చూడండి, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఎలా వచ్చిందో చెప్పండి నాకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.